హలో ఎవ్రీవన్. మనకి నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి రష్యా. సో ఓన్లీ ఒక్క రిక్వైర్మెంటే. రిక్వైర్డ్ ట్రేడ్ వచ్చేసరికి ఓన్లీ జనరల్ హెల్పర్ అనమాట. సో జనరల్ హెల్పర్స్ ఎవరైతే హెల్పర్స్ వెయిట్ చేస్తున్నారో రష్యా కోసం, సో వాళ్ళు దీనికి అప్లై చేయండి. చాలా బాగుంటుంది కంపెనీ. అది మీకు కంపెనీ డీటెయిల్స్ అయ్యి మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, ఓకేనా. దీంట్లో మనకి $1.8 పర్ అవర్ వేస్తున్నారు. అరౌండ్ మనకి పర్ మంత్కి 50,000 శాలరీ వస్తుంది, ఓకేనా. సో ఇది కంప్లీట్గా కంపెనీ ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తూ మనకి 50,000 శాలరీ ఇస్తుంది కంపెనీ. సో బేసిక్గా ఇది నార్మల్ మెడికలే, ఈసీఎన్ అవైలబుల్లే. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 22 to 45. సో ఏజ్ లిమిట్ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. 45, 46, 47 వరకు ఓకే, నో ఇష్యూ. సో ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఈ రిక్వైర్మెంట్ మాత్రం హెల్పర్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఇది ఇమీడియట్గా ప్రాసెస్ కూడా అవుతుంది మనకి. సో CV సెలక్షన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీకు ఏమైనా రిగార్డింగ్ దిస్ రిక్వైర్మెంట్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్లో కనెక్ట్ అవ్వచ్చు. నియర్ బై ఉన్న వాళ్ళు మీరు విశాఖపట్నం, గాజువాక, ఆటోనగర్, కెనరా బ్యాంక్ సెకండ్ లెఫ్ట్ ఆఫీస్ లొకేట్ అయ్యి ఉంది. సో ఫర్దర్ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే మీరు నాకు కాల్లో కనెక్ట్ అవ్వచ్చు. డిస్ప్లే మీద నెంబర్ అవుతుంది, అది మీరు నాకు కాల్ చేస్తే నేను కాల్లో మీకు కనెక్ట్ అవుతాను. సో ఇది హెల్పర్స్, జనరల్ హెల్పర్స్. సో బేసిక్గా మీ రెజ్యూమ్ జనరల్ హెల్పర్లో చేయించి వర్కింగ్ వీడియో జనరల్ హెల్పింగ్ మీదైతే గొడౌన్లో చేసినా లేదంటే హెల్పర్ ఎక్కడ చేసినా సరే ఒక వర్కింగ్ వీడియో కావాలి. సో వర్కింగ్ వీడియో CV పంపిస్తే ఇమీడియట్గా మీకు ప్రాసెస్ అవుతుంది. కన్ఫర్మేషన్ అవ్వగానే లోకల్ మెడికల్ ఉంటుంది. మెడికల్ అవ్వగానే మనకి ఇన్విటేషన్ వస్తుంది. ఇన్విటేషన్ రాగానే వేసే ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ప్రాసెస్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ CVస్ని, మీ రెజ్యూమ్స్ని ఇమీడియట్గా నాకు ఫార్వర్డ్ చేయండి, ఓకేనా. ఫర్దర్ ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు మీరు కాల్లో కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.